హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మలయాళ బ్యూటీ నివేదా థామస్ నటిస్తున్న తాజా చిత్రం 35 చిన్న కథ కాదు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నందకిషోర్ తెరకెక్కించగా రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. టైటిల్తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో కూడా ఇంప్రెస్ చేసిందని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ రివ్యూ విషయానికి వస్తే 35 టీజర్ చాలా రిఫ్రెషింగ్గా కనిపించింది. ఓ సాధారణ సగటు గృహిణి పాత్రలో నివేదా థామస్ చక్కగా పెర్ఫార్మెన్స్ చేసింది. తన కొడుకు చదువులో వెనకబడి ఉండడం, తనలాగా ఫెయిల్ కాకూడదని, కనీసం 35 మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు అనడంతో ఆ తల్లి ఏం చేసిందనే కథతో ఈ సినిమా వస్తున్నట్లుగా ఈ టీజర్ కట్లో చూపెట్టారు. నివేదా థామస్ పెర్ఫార్మెన్స్ను ప్రేక్షకులు మరోసారి ఫిదా కావడం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా కొన్ని సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే వస్తాయి, కానీ కొన్ని మాత్రం నవ్విస్తూనే ఆలోచింపచేస్తుంటాయి. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిందే. ఎందుకు అంటే తల్లిదండ్రులు అంత పొద్దున్నే లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపుతున్నారు. గంపెడు పుస్తకాలు, వాటి నిండా హోంవర్క్లు చేయిస్తూ పిల్లల బాల్యాన్ని ఒక గానుగు చుట్టూ తిరిగేలా మార్చేస్తున్నారు. అయితే ఆ పిల్లాడు బట్టి పడుతున్నాడా, నేర్చుకుంటున్నాడా అనే ప్రశ్న అడగడమే మానేశారు. ఇప్పుడు ఈ సినిమా అచ్చం ఇదే పాయింట్ మీద తీసినట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. అందుకు అదనంగా ఒక తల్లి ప్రేమ, ఆమె బాధ, పిల్లాడు నేర్చుకోవాలి అని ఆమె పడే తపన ఎంతో ముచ్చటగా అనిపిస్తున్నాయి. 10వ తరగతి ఫెయిల్ అయిన తల్లి అడిగిన ప్రశ్నకు ఒక లెక్కల మాస్టారు కూడా సమాధానం చెప్పలేకపోవడం ఆకట్టుకునేలా ఉంది. పిల్లలు తప్పు చేస్తే ఇప్పటికీ తల్లినే తిడుతున్నారు. అయితే ఆ పిల్లాడు ఆ తప్పు ఎందుకు చేశాడు? అసలు ఒక పిల్లాడు ఫెయిల్ అయితే చదువు అని చెప్తున్నారే గాని ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనే ప్రశ్న మాత్రం ఏ టీచర్ అడగడం లేదు, ఏ తల్లిదండ్రులు కూడా. ఇలాంటి అన్ని పాయింట్స్ మీద ఈ సినిమా రాబోతుంది అని అర్థమైపోయింది. ఈ టీజర్ని చూస్తుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక ఈ టీజర్లో వివేక్ సాగర్ అందించిన బీజిఎం అయితే చాలా హైలైట్ అయ్యిందనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ టీజర్ అయితే చాలా బాగుంది. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో.